నేను పోను నానో గురుకుల పాఠశాలకు అంటూ మారాన్ చేస్తున్నారు విద్యార్థినులు. వరుసగా ఆత్మహత్యలు నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అదేవిధంగా నాసిరకం భోజనం నిర్వాహకుల కక్కుర్తి కారణంగా గురుకుల పాఠశాల అంటేనే భయంతో వణికిపోతున్నారు అమ్మాయిలు. పస్తులైనా ఉంటాం కానీ ఆ భోజనం తినలేం, చదువైనా మానేస్తాం కానీ ఆ హాస్టల్లో ఉండలేమంటూ పేరెంట్స్ను ప్రాధేయపడుతున్నారు విద్యార్థినులు. హాస్టల్ నిర్వాహకులకు లీవ్ లెటర్లు ఇచ్చి మరీ ఇంటిబాట పట్టారు. అయితే అది తాత్కాలిక లేకేనా లేదంటే శాశ్వతంగా పాఠశాల వదిలి వెళ్తున్నారా అనేది నిర్వాహకులను కలవరపెడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్పేట గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 13న రాత్రి 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం చెందింది. హాస్టల్ నుంచి పారిపోయే క్రమంలో ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనేది సస్పెన్స్ గా మారింది. నిర్వాహకులు మాత్రం అది ఆత్మహత్య అంటున్నారు. మన్నాడు సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా బాలికల హాస్టల్ గదిలో 10వ తరగతి విద్యార్థిని సూసైడ్ సంచలనంగా మారింది. హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనేది మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పటిదాకా ఫ్రెండ్స్ తమతో సరదాగా గడిపిన క్షణం, కళ్ల ముందే ఆత్మహత్య చేసుకున్న భయం ఇంకా విద్యార్థులను వెంటాడుతూనే ఉంది. నిద్రలేని రాత్రులు గడపలేక కళ్లలో కదలాడుతున్న చేదు జ్ఞాపకాలను మరవలేక గురుకులాల్లో విద్యార్థినీలు నరకయాతన పడుతున్నారు. దాంతో మేము ఈ పాఠశాలల్లో చదవలేం, హాస్టల్లో ఉండలేమంటూ విద్యార్థినీలు ఇంటిబాట పట్టారు. దేవరకొండ మండలం ముదికొండ బాలికల ఆశ్రమ పాఠశాలలో నాసిరక భోజనం తిన్న విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. కడుపైనా మార్చుకుంటాం కానీ ఈ తిండి మేం తినలేము అంటూ వారు కూడా లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్తారు. దాంతో విద్యార్థినులు లేక గురుకులాలు మొత్తం వెలవెలబోతున్నాయి. విద్యార్థినిలో ఉన్న భయం కారణంగా 2 రోజులు సెలవులు మాత్రమే ఇచ్చామని, కొద్ది రోజులు అంతా సర్దుకుంటుందని చెప్తున్నారు నిర్వాహకులు. సున్నిత మనస్తత్వం కలిగిన అమ్మాయిలకు సైకలాజికల్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టొచ్చు. ఆరోగ్యకరమైన భోజనం, పరిశుభ్ర వాతావరణంలో ఆశ్రయం కల్పిస్తే గురుకులాల్లో విద్యార్థినులకు నమ్మకం కలిగించవచ్చు. సున్నిత మనస్సు గల అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, కక్కుర్తిపడి నాసిరక భోజనం పెట్టడం వల్లే విద్యార్థినులకు నమ్మకం లేకుండా పోతుందనే ఆరోపణలున్నాయి. భరోసా లేని గురుకులాల్లో చదవడం కంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునే పనిలో పడ్డారు విద్యార్థినులు.